హైదరాబాద్లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి అదృశ్యమైన బీటెక్ విద్యార్థి రాహుల్ ఘటన విషాదంతంగా ముగిసింది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ ప్రాంతంలో ఓ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు రాహుల్. మే 27న రాహుల్ తన కుటుంబ సభ్యులకు టూర్కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. కాచిగూడలో శబరి ఎక్స్ప్రెస్ ఎక్కిన తర్వాత అతను కనిపించకుండా పోయాడు. తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా గాలింపు చేపట్టారు. ఒంగోలు సమీపంలోని సింగరాయకొండ వద్ద బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ధృవీకరించారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. రాహుల్ అదృశ్యం ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి అదృశ్యమైన బీటెక్ విద్యార్థి రాహుల్ ఘటన విషాదంతంగా ముగిసింది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ ప్రాంతంలో ఓ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు రాహుల్. మే 27న రాహుల్ తన కుటుంబ సభ్యులకు టూర్కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. కాచిగూడలో శబరి ఎక్స్ప్రెస్ ఎక్కిన తర్వాత అతను కనిపించకుండా పోయాడు. తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా గాలింపు చేపట్టారు. ఒంగోలు సమీపంలోని సింగరాయకొండ వద్ద ఓ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ధృవీకరించారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. రాహుల్ అదృశ్యం ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి అదృశ్యమైన బీటెక్ విద్యార్థి రాహుల్ ఘటన విషాదంతంగా ముగిసింది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ ప్రాంతంలో ఓ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు రాహుల్. మే 27న రాహుల్ తన కుటుంబ సభ్యులకు టూర్కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. కాచిగూడలో శబరి ఎక్స్ప్రెస్ ఎక్కిన తర్వాత అతను కనిపించకుండా పోయాడు. తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా గాలింపు చేపట్టారు. ఒంగోలు సమీపంలోని సింగరాయకొండ వద్ద ఓ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ధృవీకరించారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. రాహుల్ అదృశ్యం ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి అదృశ్యమైన బీటెక్ విద్యార్థి రాహుల్ ఘటన విషాదంతంగా ముగిసింది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ ప్రాంతంలో ఓ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు రాహుల్. మే 27న రాహుల్ తన కుటుంబ సభ్యులకు టూర్కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. కాచిగూడలో శబరి ఎక్స్ప్రెస్ ఎక్కిన తర్వాత అతను కనిపించకుండా పోయాడు. రైట్, ఈ అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత లైవ్ ద్వారా అందిస్తారు. లిఖిత. రైట్, థ్యాంక్ యూ. ఇప్పటికే ఈ యొక్క రాహుల్ కథకు సంబంధించి విషాదంతంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. అయితే రాహుల్ గత కొద్ది రోజులుగా కూడా మానసికంగా కాస్త ఇబ్బంది పడుతున్నట్లుగానైతే తెలుస్తోంది. అయితే అతని మృతికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం అయితే ఇప్పటి వరకు తెలియదనే చెప్పుకోవచ్చు. అయితే టూర్కు వెళ్తున్నాను అని తల్లిదండ్రులకు ఎంతో సంతోషంగా చెప్పిన రాహుల్ అనంతరం అతని కాల్స్ కానీ మెసేజెస్ కానీ ఏమీ రెస్పాండ్ అవ్వకపోవడం, అంతేకాకుండా ఇటు పేరెంట్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు ఫోన్ చేసినా కానీ వారి వద్ద కూడా ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఒక 2 రోజులు చూసిన తర్వాత ఈ యొక్క మే 31న
అయితే అతనికి సంబంధించి ఇటు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఆ మిస్సింగ్ కేసు పైన పోలీసులు విచారణ జరపడం, అంతకు ముందు రోజే 31వ తేదీనైతే ఆ యొక్క బావిలో అతని మృతదేహం అయితే దొరికినట్లుగా తెలుస్తోంది. దాన్ని కూడా గుర్తు తెలియని మృతదేహంగానైతే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం ఈ యొక్క సీసీ కెమెరా ఫుటేజెస్ కావచ్చు, పూర్తి వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత అక్కడి పోలీసులకు కూడా సమాచారం అందించి ఆ యొక్క వ్యక్తి అంటే ఎవరైతే మరణించారో ఆ వ్యక్తి రాహుల్ గానైతే గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అక్కడున్న ఈ యొక్క మృతదేహాన్ని అయితే పశ్చిమ గోదావరిలో ఉన్న ఈ యొక్క మృతదేహాన్ని ఇటు హైదరాబాద్కు తీసుకొస్తున్నట్లుగానైతే సమాచారం అందుతుంది. పోస్ట్ మార్టం నిమిత్తం అయితే ఆ యొక్క మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. అసలు రాహుల్ మృతికి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి అనే వివరాలు మాత్రం ఖచ్చితమైన నిజాలు ఇప్పటి వరకు బయటికి రాలేదు. ఎందుకు అంత మానసిక ఒత్తిడికి గురయ్యాడు, చదువు వలన, ర్యాగింగ్ వలన, ప్రేమ వలన, ఇతర అంశాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలోనైతే ఈ యొక్క విచారణ జరుగుతున్నట్లుగానైతే సమాచారం అందుతుంది. పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి మరింత లోతైన విశ్లేషణ కూడా అవసరం అని అయితే అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా ఏదైతే ఈ యొక్క బీటెక్ విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కావచ్చు, అసలు ఎందుకోసం వాళ్ళు ఈ యొక్క నిర్ణయాలు తీసుకుంటున్నారు, వాళ్ళకు డెఫినెట్గా ఇటు కాలేజీలోనైనా కానీ అటు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎవరైతే దగ్గరనైనా ఉంటున్నారో వాళ్ళకు సంబంధించి కొంతవరకు జీవితంలో కేవలం చదువు ఒకటే ఇంపార్టెంట్ కాదు, ఇతర విషయాలు ఇంపార్టెంట్ కాదు, తాము ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు అనేది ఇంపార్టెంట్ అనే విషయాన్ని వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్పే విధంగానైతే కౌన్సిలింగ్స్ డెఫినెట్గా ఇవ్వాలంటూ కూడా ఇటు నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా కూడా తమ తల్లిదండ్రులు పడుతున్న వేదన ఏదైతే ఉందో ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇంకెప్పటికీ తన కొడుకు తిరిగి రాడు అనే విషయం తెలుసుకున్న ఆ తల్లి కన్నీరు మున్నీరవుతున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అతని ఇంటి వద్ద పూర్తి స్థాయిలో శోక సముద్రమే ఒకటి స్టార్ట్ అయిందనే చెప్పుకోవచ్చు. రాహుల్ మరణం గురించి తెలుసుకున్న తన స్నేహితులు, సన్నిహితులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా షాక్కి గురయ్యారనే చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే దర్యాప్తు అనేది కొనసాగింది. రాహుల్ని ఇంతలాగా చనిపోవడానికి ప్రేరేపించిన విషయాలు ఏమిటి అనే కోణంలో కూడా ఈ యొక్క విచారణ అనేది కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.